జరగమ్మా మన అంటే ఒకళ్ళు వచ్చేయండి ఇది వచ్చేది మన వాళ్ళు వచ్చేది నువ్వు వచ్చేది రైట్ మన వాళ్ళు ఈయన కానీ పట్టాలి రైట్ ఈరోజు ఇక్కడ ఈ అంజయ్ నగర్ దీంట్లో దాదాపు ఒక 50-60 గజాల అంతస్తుల పైన అంటే దాదాపు అంటే మొత్తం 7 ఒక పెంట్ హౌస్ కూడా అంటే ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కింద చాలా ఉన్న పెట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తులు మనం చూస్తున్నాం. హాస్టల్ వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే కారణం ఏంటంటే పక్కన ఫౌండేషన్ వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ అన్ని బిల్డింగ్ ఉన్నాయి, అన్ని ఒక్కొక్కడు 50 అంతస్తులు 8 ఈ బిల్డింగ్స్ అన్నింటినీ నాలా పక్కన ఉన్నాయి. అందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 ఉన్నారు కనుక మీరు ఊహించుకోండి. అంటే ఇంకా సో అది ఇట్లాంటివి ఏమైనా కూలినా దాదాపు 10ల సంఖ్యలో చనిపోవటం ఇట్లాంటివి కూడా ఆస్కారం. వీళ్ళన్ని మీద ఇమీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ NDRF టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నిటి కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట. అతను బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటి చేయడానికి ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు. అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో రైట్. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. హైడ్రా కంప్లైంట్ చేసిన హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పి దీనికి సంబంధించిన సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారా కంప్లైంట్? మా నోటీస్ లో లేదు. మరి మాకైతే ఇచ్చినట్టయితే ఏం లేదు. ఈ రోజు వాళ్ళు అన్నారు, ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. మరి అయితే మాకైతే ఇచ్చినట్టు సీజ్ చేశారు. మళ్ళీ 4 ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ లైన్ ఉందంటే దాని అర్థం తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మన మ్యాప్ లో కూడా చూస్తుంటే నాలా కనపడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ లైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్ గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. ఉండాలి మనకి అట్లాంటి లిస్టు మనకి ఏమన్నా కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా కావాలంటే మా సహకారం డెఫినెట్ గా అందిస్తాం. హాస్టల్స్ అవన్నీ కూడా తీసుకొని వీళ్ళు డూ ఎ డ్రైవ్ అది చేస్తాం.